హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ నక్షత్ర మీడియా ప్లస్లో మరో తెలుసుగా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యో వాడే పోడూరు అనిల్. నమస్తే అనిల్. ఫ్రెండ్స్, నేను పోడూరు ఫేమస్ అని. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నావు. నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను మాస్టర్. అసలు నువ్వు ఇంత ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటి? మిమ్మల్ని చూసి. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. అసలు నువ్వు ఇంత ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటి? మిమ్మల్ని చూసి. మీ డాన్స్ ఎనర్జీ చూసి నేను కూడా మీలాగా ఎగరాలని దుంకలని అట్లా ఉంటదండి. ఐ థింక్ వాటో వాట్. కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అనిల్ ఎప్పుడు చూసినా ఆయన రీల్ చూస్తే నేను చూడటం కదా, ఫస్ట్ మీరు చూడండి. ఫ్రెండ్స్ పూడూరు ఫేమస్ అని. ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక చెయ్యార చీర తీసుకోనా చూసిరా, మామూలు ఉండదన్నమాట. పిచ్చ జోష్లో ఉంటాడు. అసలు ఎంత జోష్ అంటే ఒక తెలియని జోషు. అనిల్, మీది అసలు ఎక్కడ? కరీంనగర్ దగ్గర పూడూరు విలేజ్. కరీంనగర్ దగ్గర. ఓకే, పూడూరు విలేజ్. అసలు నువ్వు సోషల్ మీడియాలోకి ఎట్లా రావాలనుకున్నావు? అంటే నాలో టాలెంట్ ఉంది, కసి ఉంది. నేను కూడా కింద వాడికి గుద్దుకొని కొట్టుకొని నా అంద చందాలు చూపిద్దామని వచ్చాను ఇన్స్టాలోకి. కొట్టుకుంటే లైకులు నాకు కొట్టాలని వచ్చాను. ఓకే, లైకులు కొట్టాలని వచ్చిన. కొట్టుకోవడం అంటే నేను ఫైట్ చేసుకోవడమేమో అనుకున్నా. లేదండి. ఓకే, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు వాళ్ళకి ఫస్ట్. పూడూరు ఫేమస్ అని. తెలియని వాళ్ళు ఉండరు. ఇన్స్టా ఓపెన్ చేస్తే వాళ్ళు నేనే వస్తాను, ఊపుతాను. అంతేనా? మస్తు డ్యాన్సులు కూడా బాగా చేస్తారు ఫ్రెండ్స్. అసలు ఎట్లా అంటే మామూలుగా చేయడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా ఎవరెవరో హీరోల ఫ్యాన్స్, ఇంకెవరో ఫ్యాన్స్ ఉంటారు. కానీ మనవాడు వచ్చి ఆర్సీబీ విరాట్ కోహ్లీ బాగా ఫ్యాన్ అండి. చూసారా, నా నోట్లో చెప్పకపోయినా ఆయన నోట్లో నుంచి విరాట్ కోహ్లీ అంటే ఏం చేస్తావు? కసి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన బ్యాట్ను ఒకసారి పట్టుకోవాలని ఉండే నా డ్రీము. కాకపోతే అనుష్క శర్మ మా అక్క ఒక్కదని ఊకున్నా. అంత బాగుంటాడు అండి, కసిగా ఉంటాడు. ఆయన బ్యాట్ పట్టుకుంటాను పట్టుకోవాలని ఉండే ఒకసారి ఆయన టచ్ చేయాలనేది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంత కసి ఉండే కానీ ఏం చేద్దాం. మీ వదిన పేరు ఏం పేరు? మా అక్కయ్య పేరు అనుష్క శర్మ, తెలుసు కదా. ఇది మా బావ విరాట్ కోహ్లీ. మొన్న మ్యాచ్ గెలిచిరు కదా, ఆర్సీబీ విన్ అయింది కదా. అసలు నీకు ఎంత సంతోషం ఉంది? ఆ రోజైతే బట్టలు జిప్పుకున్నా, నేనైతే గుద్దుకున్నా, రోడ్డు మీద పడి తిరిగాను. అంత పిచ్చి నాకు. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి ఏమని చెప్తా? తెలుసు కదా, నేను పూడూరు ఆయన కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సీబీకి డై హార్ట్ ఫ్యాన్. ఆర్సీబీ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా అంతే. ఇంకొకటి ఒక ఫ్యాన్ అన్నట్టుగా అంతే. నేను చెప్పదలుచుకోలేదు, అదొక ఎమోషన్. విరాట్ కోహ్లీ గారి బిగ్ ఫ్యాన్. అవును, ఆయన బ్యాట్ పట్టుకోవాలని ఉందంట. ఒకసారి టచ్ చేయాలి ఆయనది అంటే. అడుగు మరి ఒకసారి. ఫ్రెండ్స్ ఫాలో చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్, మీకు తెలిసిన కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ బావ, లవ్ యూ సో మచ్. నీ బ్యాట్ ఒకసారి ముట్టుకోవాలి, నిన్ను పట్టుకోవాలి గట్టిగా, నా డ్రీము. విరాట్ కోహ్లీ గారి గురించి ఒక పాట. విరాట్ కోహ్లీ అంటే పొగరెక్కిన మొగోడు, సింహం లాంటి మొగోడు కావాలి, చిర కత్తి లాంటి కళ్ళు కావాలి. ఆయన కళ్ళు ఎట్లా బాగుంటాయండి. చెప్పు ఎట్లా చూపెట్టు. బాడీ ఎంత బాగుంటాడు. అంతేనా? నాకంటే బాగుంటాడా? నీకన్నా బాగానే ఉంటాడు మాస్టర్. అంతేనా? చూడండి ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ అంటే అంతా సరే. ఇప్పుడు ఇన్ని రోజులు సిరీస్ నడిచింది కదా, 1 మంత్లో నువ్వు ఆ ఆర్సీబీ మ్యాచ్ నడిచినప్పుడు అసలు ఎంత సంతోషంగా ఉన్నావు? నా వీడియోలు మిలియన్ వ్యూస్. తెల్లారితో పొద్దుకుతా ఆర్సీబీ గురించి నేను చచ్చిపోయినా. ఓకే, పిచ్చి నాకు. ఆర్సీబీ వర్సెస్ ఏ మ్యాచ్ కూడా నేను పక్కలను తిట్టి ఆర్సీబీని మొత్తం మెచ్చుకునేటోడిని. అట్లా ఇష్టం నాకు. అంటే నీకు అట్లా చేసినప్పుడు చాలా మంది ఏమన్నా తిట్టడం కానీ ట్రోల్ చేసిరా? ట్రోల్స్ బాగా వచ్చాయి. ఈ ఆర్సీబీ వాళ్ళంతా నేను విపరీతంగా ట్రోల్ అయ్యాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. అవునా? సూపర్. అసలు అంటే మన ఇండియా ఉంది, మన హైదరాబాద్ టీం ఉంది. హైదరాబాద్ కూడా నాకు
అదే నితీష్ రెడ్డి బాగుంటాడు, కసిగా ఉంటాడు ఆయన కూడా. పిలువు ఆయన ఒకసారి. నితీష్ బావా లవ్ యూ సో మచ్, ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు. అడుగు యాడికి రావాలా? బావా నేను హైదరాబాద్ లో ఉన్నాను, ప్లీజ్ నన్ను కలవచ్చు కదా, ఎటైనా బయటికి వెళ్దాం డేటింగ్ కి. అంతేనా? కార్లోనా బండి మీద? కార్ అని కంఫర్ట్గా ఉంటుంది, బండొద్దు. ఓకే, మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుని పర్సనల్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వద్దాం. ఓకే, సినిమా ఇండస్ట్రీలో నీకు ఏ హీరో అంటే ఇష్టం అనేది నువ్వు అడగంగానే చెప్పాలి. నేను ఒక ఫోటో చూపిస్తా. ఓకే మాస్టర్. నీకు ఇష్టమైన హీరో ప్రభాస్. ప్రభాసా? నేను ఒక ఫోటో చూపిస్తా, అది ఎవరో చెప్పాలి నువ్వు. అబ్బా ఏంటక్క ఒకటి, నీ ఎక్కువ బాడీ చూస్తే మా అందగాడు కండల రాజా ప్రభాసే. ప్రభాస్ కాకపోతే ప్రభాసే, అక్కడ ముక్కు చూడు, వాహ్ మా ఇక్కడ ప్రభాసే, నేను ఒప్పుకోను. ప్రభాస్ అయితే ఏం చేస్తావు? లాగుంది అక్కడ. అయితే ఇప్పుడు నేను ఇవి తీస్తున్నా. ఓకే, చూపించు. రెడీ, కెమెరా 5 6 7 గో. తెలుసు నాకు అమ్మ, వాళ్ళ లిప్స్ చూస్తే, మా బావ లిప్స్ చూస్తే నేను ఏర్పాటు చేస్తా. ముక్కు ఐబ్రోస్ ఎంత బాగుంటాడు, అంద చందగాడు. రాజు, ప్రభాస్ రాజు. ఈయన గురించి ఒక పాట పాడు. ఎవరు? నువ్వు ప్రభాస్ గురించి ఒక పాట. ప్రభాస్ గురించా? అబ్బా ఏమైందిరా? ధీర కాదండి, సాంగ్ వాడాలి. డార్లింగే చిన్న డార్లింగే, ఓకే డార్లింగే నాకు ఇష్టం అండి. నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే, డార్లింగే ఒరే నా డార్లింగ్. ఒక మంచి సినిమాలో పెట్టుకున్నాను అనుకో, ఇప్పుడు వీడియో చూసి అనిల్ నేను ఆల్రెడీ నాకు ప్రభాస్ పక్కన మూవీ ఆఫర్ వచ్చింది, త్వరలో చేస్తాను. చేస్తున్నావా? థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. ఇంకో హీరో అంటే కూడా నాకు చాలా ఇష్టమే ఉంటది. ఎవరు? కళ్ళని చూస్తే కసి కలగాల. అబ్బా ఎవరా? కసిరాజా, చూపించు. వావ్, ఇది కళ్ళు చూస్తే చెప్పచ్చు. మహేష్ బాబు, మా బాబు. ఇంకేంటి మహేష్ బాబుయే. 1000 రూపాయలు పంజం. 1000 రూపాయలు ఇవ్వండి అబ్బా. నో మహేష్ బాబు. మొబైల్ పంజం. నో మొబైల్ పంజం. పోకిరి కళ్ళు, అబ్బా పోకిరి మూవీలో కసిగుంటాడు, అట్లనే చూసిండు. అవే మహేష్ బాబు అండి. ఇది నా ఫోటోనే. లేదు మాస్టర్, మీరు కాదు. బెట్టు 1000 పెట్టండి ఫ్రెండ్, చూద్దాం. మహేష్ బాబు కాదు 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 కాదు, ఎందుకంటే నేను చెప్తున్నానుగా. రెడీయా? చూడాలని ఉందే. ఓకే షోప్ తెలుసు. వావ్, మహేష్ బాబే, నేను గుర్తుపట్టేశాను ఆల్రెడీ. అవునా? అసలు ఈయన ఎంత అందగాడు, కసిగా ఉంటాడండి. అంతేనా? చాలా ఇష్టం నాకు. ఎంత హైట్ ఉంటాడు? 6 feet. బా, అమ్మాయిలు చచ్చిపోతారు, అందులో నేను కూడా చచ్చిపోతా తన కోసం. దీనికోసం ఒక మంచి పాట పాడొచ్చుగా. పోకిరి సాంగ్ అండి. ఇంకా పాడు. పొగరెక్కిన సింహం లాంటి మొగోడు కావాలి, చిరకత్తిలా చూపంతా తనలో ఉండాలి. నేను ఈ పాట పాడతాం అనుకున్నా. లేదు, నాకు ఇదే కావాలి. నాకు పోకిరి ఐటమ్ సాంగ్ ఇష్టం తనది, అదైనా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏం చూపెట్టకుండా డైరెక్ట్ ఇట్లా చెప్తా. నీకు ఇష్టమైన హీరోనే తెలీదు, పేరు చెప్పు. నీకు ఇష్టమైన ఒక ముగ్గురులో ఇష్టమైన హీరో చెప్పు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, ఇంకా మహేష్ బాబు. ఇంకా ఎక్కువ గడ్డం ఉంటది. క్లూ ఇస్తా. ఎక్కువ గడ్డం ఉంటది, కళ్ళు మంచి పులి సింహం లెక్క ఉంటాయి. ఓ మై గాడ్, బాలయ్య బాబు కాదు. ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యిండు ఆయన బయటకు వచ్చినా చచ్చిపోతారు అందరు, అంత ఫేమస్ హీరో. ఆయన మీద పాటలు కూడా చాలా. నో, చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎవరో నీకు ఇష్టమైన హీరోలు పేర్లు చెప్తుండు. విజయ్ దేవరకొండ, గడ్డం ఉంటది, బాగా మంచి గడ్డం ఉంటది, సూపర్ స్మార్ట్. ఆయన చూసే గడ్డం పెంచారు అందరు కూడా. మంచి పెద్ద పెద్ద సినిమాలోనే పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు. తెలీదు, గుర్తు రావట్లేదు మాస్టర్. ఇంటి పేరు 4 అక్షరాలు ఉంటుంది. ఇంటి పేరు బెల్లంకొండ శ్రీనివాస. ఇంకెవరు ఇంటి పేరు గుర్తు రావట్లేదు. చెప్పలేవా? చూడంగానే చచ్చిపోతాను ఇప్పుడు ఆయన చూడంగానే. ఫ్రెండ్స్, మీరేమైనా చెప్తారో కామెంట్ పెట్టండి. చెప్పాలి, చూడరా? చూపించండి. అబ్బా, ఓ మై గాడ్, అట్లా చెప్పద్దు మాస్టర్. మీరు డాన్స్ లో కింగ్, స్టైలిష్ అట్లా చెప్తారు, గుర్తుపడతారు. గడ్డం అంటారు తెలియదు, కానీ మీరు కొద్దిగా డాన్స్ అని చెప్తే అల్లు అర్జున్ ఇష్టపడలే. ఎవరు ఉంటారు? పుష్ప, తగ్గేదేలే. అసలు మామూలుగా కదా. ఈ సినిమాలో ఏ పాట ఇష్టం నీకు బాగా? ఇంకేంటి, 6 12 వచ్చుతాయి ఫీలింగ్స్. సూపర్, మామూలు కదా.
అల్లు అర్జున్ గారు ద గ్రేట్ డాన్సర్, ద గ్రేట్ ఆర్టిస్ట్, ద గ్రేట్ లవర్ బాయ్. లవర్ బాయ్ ఆల్సో. నాకు ఆర్య 2 ఇప్పటికీ సాంగ్స్ డై హెడ్ ఫ్యాన్. ఆయన స్టైల్కి డైలాగ్స్కి కసి నాకు ఇష్టం. చూసారు ఫ్రెండ్స్, మంచిగా అంటే హీరోలను కూడా బాగా క్యాచ్ చేస్తాడు.